మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలపైన యూటర్న్ తీసుకున్నారు. ఎవరి గురించి వ్యక్తిగతంగా అనాల్సిన పని నాకు దగ్గర లేదు. ఒక కుటుంబం బాధపడుతున్న విషయాన్ని ట్వీట్ల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను దాన్ని ఇబ్బంది పడి ఇప్పుడు మళ్ళీ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అసలు నా కేటీఆర్ ఆ విషయం ఉద్దేశిస్తూ కొండా సురేఖ ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారో చూద్దాం. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. ఇది 2 వర్షన్లుగా ఉంది. మంత్రి కొండా సురేఖ నిన్నేమో కేటీఆర్ చేయడం కారణంగానే నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా విడిపోయారు. కొన్ని విషయాలు అసలు ఉచ్చరించేటువంటి పదాలు కూడా లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సురేఖ ఈరోజు తన వివరణ ఇచ్చారు. అయితే ఒక మంత్రి హోదాలో ఉంటే ఎటువంటి అథెంటిసిటీ ఆధారాలు లేకుండా ఎటువంటి తను కళ్ళతో చూసినట్టు విధంగా మాట్లాడిన మాటలు కానీ ఈరోజు వివరణ ఇస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సమంజసం అంటే అనాల్సిన మాటలని అనేసి ఇప్పుడు వెనక్కి తీసుకున్నారంటే ఆ అభిప్రాయం ఆ యొక్క ప్రచారం తగ్గిపోతుందా అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. దీని గురించి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో మంత్రి కొండా సురేఖ ఒక ప్రభుత్వంలో చాలా కీలకమైన మంత్రి పదవి అనుభవిస్తూనే ఆవిడ ఈ రకంగా మాట్లాడడం వెనుక చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అయితే ప్రస్తుతం తన వ్యాఖ్యల్ని అంటే కేవలం నటి సమంత గురించినటువంటి మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదంటున్నారు. కానీ మంత్రిగా ఉంటూ వ్యాఖ్యలు మాట్లాడాల్సినంత మాట్లాడి ఇప్పుడు నేను సమంత విషయం మాత్రం వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పడంలో అంటే ఇంతకీ ఏ విషయం వెనక్కి తీసుకున్నారు ఆవిడ అంటే దీనిపైన ఎటువంటి క్లారిటీ వస్తోంది? ఎగ్జాక్ట్లీ ఆమె కొద్దిసేపటి కింద మాట్లాడారు. హన్మకొండ వెళ్ళారు నిన్న. ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి అక్కడే బయలుదేరుతున్న సందర్భంలో మాట్లాడి చాలా ఒక డిఫరెంట్ వ్యాఖ్య చేశారు. అంటే మళ్ళీ వివాదం కొనసాగేలాగానే ఆమె వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి.
రాత్రి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇతర మహిళల మనసులు గాయపడ్డాయి, ఇబ్బంది అనేటువంటి ఆమె రాత్రి గమనించాను. నేను అన్న తర్వాత రాత్రి గమనించి దానికి ట్వీట్ చేశానంటూ కొండా సురేఖ చెప్తా ఉన్నారు. అంటే వ్యక్తిగత విమర్శలు వారిపైన వ్యక్తిగత కోపంతో చేయలేదు, కేటీఆర్ని విమర్శించబోయి వాళ్ళని చేశాను, దానివల్ల మిగతా మహిళలు కూడా ఇబ్బంది పడ్డారని రాత్రి గమనించాను, రాత్రి గుర్తించాను అంటూ స్టేట్మెంట్ చేయడం కూడా వివాదం అవుతా ఉంది. దాంతో పాటు కేటీఆర్ ను మాత్రం కేటీఆర్ విషయంలో తగ్గేది లేదంటున్నారు. కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, సమంత రకుల్ ప్రీత్ సింగ్ మత్తుమందు అలవాటు చేశారు, వాళ్ళందరికీ మత్తు పదార్థాలు, తర్వాత ఇన్కన్వెన్షన్ కూల్ చేశారని భయభ్రాంతులకు గురి చేశారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతర సంసారాలు కూల్చారు, వీటన్నిటికీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు విన్నారంటే ఆమె చేసినటువంటి అన్ని కామెంట్స్ కూడా, అన్ని కేటీఆర్ పని చేసినటువంటి అన్ని కూడా ఎక్కడ కూడా ఆధారాలు లేవు, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నాగార్జునని సమంతను పంపించమన్నాడని, ఇన్కన్వెన్షన్ కూర్చకపోతే పంపించాల్సిందే అనేటువంటి డిమాండ్ చేశాడని, ఫోన్ ట్యాపింగ్ విన్నారని, ఇవన్నీ ఎక్కడ కేటీఆర్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి ఆధారాలు లేవు. సో వీటన్నిటిపైన ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు కొండా సురేఖకి, దీనిపైన వివరణ కోరుతూ ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేని అంశంలో, తర్వాత మత్తు పదార్థాల విషయంలో, ఇన్కన్వెన్షన్ విషయంలో అన్ని ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లీగల్ నోటీస్ అందుకుంది, ఆ లీగల్ నోటీస్ పంపించారు. పెద్ద ఎత్తున దీనిపైన లీగల్ గా పోరాడుతూనే క్షేత్రస్థాయిలో ఆమె రాజీనామాను, ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి డిమాండ్ ని బీఆర్ఎస్ చేయడానికి సిద్ధం అవుతా ఉంది. మళ్ళీ సమంత గురించి మాట్లాడింది, నాగార్జున, అక్కినేని నాగ చైతన్య గురించి మాట్లాడింది, మరొక ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా మాట్లాడింది. ముఖ్యంగా యావత్ సినీ ప్రముఖుల్లో కొంతమంది కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు అందరికంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంతమంది గురించి మాట్లాడి కేవలం సమంత కుటుంబం సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ విషయంలో నేను బాధపడ్డాను, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇంతకీ అంటే ఇంతమంది జరిగినటువంటి వివాదానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా, ఈ వ్యాఖ్యలతో ఇక్కడతో సమసిపోయినట్టేనా? లేదు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా దీనిపైన రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఒక్కరిని టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు, ఏదో కేటీఆర్ ను టార్గెట్ చేసి పేర్లు తీసుకోకుండా మాట్లాడినా అది కొంతవరకు యాక్సెప్టబుల్ గా ఉంటుంది. అది కూడా యాక్సెప్టబుల్ కాదు, కానీ కొంతవరకు యాక్సెప్ట్ ఉంటుండేది. సినిమా ఇండస్ట్రీ లాగడం ఎంతవరకు కరెక్ట్, పేర్లు తీసుకోవడము, వారందరినీ డెరోగేటరీ వర్డ్స్ వారి గురించి మాట్లాడడం వెనకాల అభ్యంతరం వ్యక్తం అవుతా ఉంది క్షేత్రస్థాయిలో. ముఖ్యంగా ఆమె సమంత, నాగ చైతన్య, నాగార్జున, ఆమె రకుల్ ప్రీత్ సింగ్, తర్వాత సినిమా ఇండస్ట్రీని మత్తు పదార్థాలు అలవాటు చేశారని, రేవ్ పార్టీలకు వెళ్తారని, ఇలా అనేక ఆరోపణలు చేశారు. స్వయంగా నాగార్జునని, సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళు లేదంటే డైవర్స్ ఇస్తామనేటువంటి ఆమె నాగార్జున కూడా టార్గెట్ చేశారు, సమంతని టార్గెట్ చేశారు. మొత్తం ఒక ఫ్యామిలీని, ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీని ఆమె అసాసినేట్ చేస్తారు, వాళ్ళందరి క్యారెక్టర్ ని అనేటువంటి. సో ఇక్కడితో సద్దుమణిగేలా లేదు, బీఆర్ఎస్ పట్టుబడతా ఉంది. ఆమె ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ ఆయన ఇన్వాల్వ్ అయితే గానీ ఆమె ట్వీట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కూడా నేను రాత్రి గమనించాను, వీళ్ళందరూ బాధపడ్డారు, నేను వాళ్ళందరినీ అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అనేటువంటి రాత్రి గమనించానని చెప్పడం అనేటువంటిది కూడా వివాదానికి కేంద్ర బిందువే. ఇది కూడా మళ్ళీ ఆమె మాట్లాడిన మాటలు. ఇప్పటికైనా ఒక మెట్టు దిగి తప్పు చేశాను, క్షమించండి, ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్తే కొండా సురేఖ గౌరవంగా ఉంటుంది అనేటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు జనరల్ గా సోషల్ మీడియాలో చాలా మంది. ఇప్పటికైనా ఆమె తగ్గాలి, ఆమె మాట్లాడిన మాటలను ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి అందరికీ అనేటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు సాధారణ ప్రజలు. కాబట్టి ఆమె ఇంకా దీన్ని పెంచి పోషించేటువంటి విధంగానే మాట్లాడారు. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్నారు. కేటీఆర్ విషయంలో అంటే కేటీఆర్ అంటూనే ఇంతమందిని అన్నారు. సో ఈ వ్యాఖ్యలు అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, చాలా పెద్ద ఎత్తున వివాదం తలెత్తా ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని సమంత, అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్నా కూడా అది సహించేదగది కాదు, ఆ వ్యాఖ్యలు చాలా అసంపూర్తిగా ఉన్నాయి, అసంబద్ధంగా ఉన్నాయంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గురించి తగ్గేదే లేదు, కేటీఆర్ను ఉద్దేశించే కదా ఈ కుటుంబం గురించి మాట్లాడింది. ఇప్పుడు కేటీఆర్ గురించి తగ్గేదే లేదు, కానీ ఈ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నానంటే ఇంతకీ అసంపూర్తిగా, అసంబద్ధంగా, అసంతృప్తిగా ఉన్న ఈ వ్యాఖ్యలంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తం మీద ఈ ఘాటైనటువంటి వ్యాఖ్యలు, పలు వివాదాలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఏ రకంగా రియాక్షన్స్ ఉండబోతున్నాయి, రాజకీయంగా ఇంకెటువంటి పరిస్థితులు దారితీయబోతున్నాయో చూడాలి.
ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.